నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పీడియాట్రిషియన్. చాలామంది పిల్లలకు అన్నప్రాసనమైన తర్వాత ఎగ్, గుడ్డు ఎప్పుడు పెట్టొచ్చండి అని అడుగుతుంటారు. చిన్న పిల్లలకి అంటే గుడ్డులో 2 పార్ట్స్ ఉంటాయి కదండీ! తెల్లగుడ్డు, పచ్చగుడ్డు. అంటే ఎగ్ వైట్ అనేది ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ ఫుడ్ అనమాట. లోపల ఉండే యెల్లో అనేది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్. పిల్లలకి 9వ నెలలో లోపల ఉండే పచ్చగుడ్డు పెట్టొచ్చండి. అంటే ఫ్యాట్ కదండి అంటే అది మెత్తగా చేసి పెట్టినప్పుడు ఈ గ్రోయింగ్ చైల్డ్కి ఫ్యాట్ కూడా చాలా అవసరం అండి. వాళ్ళు ఎదగడానికి ఈ ఫ్యాట్ అవసరం. 9వ నెలలో మనం పచ్చగుడ్డు స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 11వ నెలప్పుడు మనం ఏంటంటే ఎగ్ వైట్ అంటే తెల్లగుడ్డు కూడా పెట్టొచ్చు అనమాట. ఎందుకు ఎర్లీగా స్టార్ట్ చేయమంటే కొంతమందికి ఈ ఎగ్ వైట్ అనేది ప్రోటీన్ కాబట్టి అలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. కానీ మన ఇండియాలో అయితే మన పిల్లలకైతే కొంచెం తక్కువే మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే అరౌండ్ 1 ఇయర్ లోపల మనము మొత్తం గుడ్డు అంటే 2 పార్ట్స్ కలిపి పెట్టచ్చు. అది ఎలా పెట్టాలి అంటే మెత్తగా నలిపి, అంటే మనకి లోపల ఉండే ఎల్లో నలపడం ఈజీయే, ఎగ్ వైట్ కూడా కొంచెం మెత్తగా అంటే చేత్తో ఇలా నలిపి పెట్టడం అనేది మంచిది. ఈ ఎగ్ అనేది మనకి పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ని సప్లై చేస్తుంది, అదేవిధంగా ఫ్యాట్ని సప్లై చేస్తుంది. వాళ్ళు గ్రో అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి, అదేవిధంగా ప్రోటీన్ ఏంటంటే ఎదుగుదలకు అనమాట, మజిల్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. మనకు అవైలబుల్గా ఉండే ఆహారంలో ఎక్కువ శాతము ప్రోటీన్ ఉండే ఆహారం గుడ్డు మాత్రమే. సో పిల్లలకి గుడ్డు నిస్సందేహంగా పెట్టొచ్చు 1 ఇయర్ లోపల. మీరు స్టార్ట్ చేయండి. వీలైతే రోజుకి పొద్దున్న సాయంత్రం గుడ్డు కూడా పెట్టండి. పిల్లల ఎదుగుదల మీరు త్వరగా జరగడం చూస్తారు. థ్యాంక్ యూ.